డబ్బులిచ్చి అప్పు తీర్చండయ్యా అని వెంకయ్య అడుగుతుంటే ఆభరణాలతో అలంకరించడానికే ఇష్టపడుతున్నారు భక్తులు. టీటీడీ మొత్తుకుంటున్న టన్నుల కొద్దీ బంగారాన్ని స్వామి సన్నిధికి చేరుస్తున్నారు. ఏడుకొండల స్వామి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు కానుకలు సమర్పించుకోవడం పరిపాటి. కాలినడకన తిరుమల చేరుకోవటం, తులాభారం కింద నాణాలు ఇవ్వడం, వస్తువులు హుండీల్లో కానుకలు, బంగారు ఆభరణాలు సమర్పించడం, ఇలా పలు రకాలుగా స్వామివారికి మొక్కులు తీర్చుకుంటుంటారు భక్తులు. ఇందులో హుండీలో సమర్పించే కానుకలు అన్నింటికన్నా ఎక్కువగా ఉంటాయి. శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు ఏడాదికి పెరుగుతోంది. ప్రస్తుతం ఏడాదికి 950 కోట్లకు చేరుకుంది. వెంకన్నకు మొక్కులు తీర్చుకోవటంలో బంగారు ఆభరణాలు కూడా కానుకలుగా సమర్పిస్తారు భక్తులు. శ్రీవారికి 7 బంగారు కిరీటాలు, పీతాంబరం, నాగాభరణాలు, శంకు చక్రాలు, పాదాలు, స్వర్ణ కట్కం, కాసుల హారాలు, ఇలా అనేక రకాల ఆభరణాలు సమర్పించారు భక్తులు. ఇప్పటికే శ్రీవారికి నిత్యం అలంకరించేందుకు 1094 బంగారు ఆభరణాలు, 376 వజ్రవైఢూర్యాల ఆభరణాలున్నాయి. స్వామివారి అలంకరణకు ఉపయోగించిన ఆభరణాలు ట్రెజరీలో భద్రపరిచింది టీటీడీ. ఇటీవల స్వామివారి అలంకరణకు సంబంధించి ఆభరణాలు పలు సెట్లు ఉండటంతో వీటిపై నియంత్రణ విధించింది టీటీడీ. ఎవరైనా బంగారు ఆభరణాలు సమర్పించాలంటే ముందుగా టీటీడీ అనుమతి తీసుకోవాలని షరతు పెట్టింది. ఈ నిబంధన అమల్లోకి రావడంతో శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు తగ్గుముఖం పట్టాయి. ఒకవేళ టీటీడీ అనుమతి లేకుండా దాతలు ఆభరణాలు తీసుకొస్తే వాటిని హుండీలో సమర్పించాలని సూచించింది టీటీడీ. దీంతో శ్రీవారికి హుండీ ద్వారా లభించే బంగారు కానుకలు భారీగా పెరిగాయి. ఇలా ఏడాదికి హుండీ ద్వారా టన్ను బంగారాన్ని కానుకలుగా సమర్పిస్తున్నారు భక్తులు. శ్రీవారికి భక్తులు సమర్పించిన బంగారు కానుకల్ని 2010కి పూర్వం ముంబైలోని మింట్లో కరిగించి డాలర్లుగా మలిచి భక్తులకు విక్రయించేది టీటీడీ. ఆ తర్వాత భక్తులు సమర్పించిన బంగారు కానుకల్ని కరిగించి విక్రయించకుండా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని నిర్ణయించింది. దీంతో స్వామివారికి బంగారు నిల్వలు పెరుగుతూ వచ్చాయి. మొదటిసారి 2010 మే 23న 1075 కేజీల బంగారాన్ని, 2011లో రెండోసారి 1350 కేజీల బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేశారు అధికారులు. ఇప్పటి వరకు 5350 కేజీల బంగారం బ్యాంకులో పోగుబడింది. త్వరలో మరో టన్ను గోల్డ్ చేరుస్తామంటున్నారు అధికారులు. ఇలా కానుకల రూపంలో వచ్చే బంగారం రోజురోజుకి పెరిగిపోతోందని అధికారులు వెల్లడించారు.